నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీరామ్ స్టార్ జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మనమైతే మన బడగణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఈవినింగ్ అప్డేట్ ఇయడానికి అయితే వచ్చేసినాం. అండ్ ఇంకొచ్చేసి అయితే మనకి డేట్ వచ్చేసి అయితే 23. అండ్ ఇంకొచ్చేసి అయితే మన 65 డేస్ ఉంది. అండ్ ఫెస్టివల్ వచ్చేసి అయితే చాలా దగ్గరలో ఉంది. మనకు వర్క్ అనేది చాలా ఫాస్ట్ అయితే జరుపుతారు. అండ్ మనకి వచ్చేసి అయితే మనకి మార్నింగ్ అప్డేట్లో అయితే మనకైతే అండ్ రైట్ సైడ్ కర్రలు అండ్ లెఫ్ట్ సైడ్ కర్రలు అయితే జాయింటింగ్ అయితే చేస్తారని చెప్పినా కదా. జాయింటింగ్ అయిపోయింది. అండ్ పొద్దున స్టాండ్ వచ్చేసి అయితే మనకి రైట్ సైడ్ మండపంకి ఫిట్టింగ్ చేస్తారని చెప్పినా కదా, రైట్ సైడ్ లో వచ్చేసింది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మెయిన్ అప్డేట్ ఏముంది, ఏం కథనైతే మన రేకులు అయితే వచ్చేసినాయి. అవి ఎలా ఫిట్టింగ్ చేస్తారు, ఏం కథనైతే ప్రతి ఒక్కటి అయితే మీకైతే చూపిస్తాను. లాస్ట్ వరకు చూస్తే అప్డేట్ అనేది మీకైతే తెలిస్తే కంపల్సరీ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే అర్థమవుతుంది. అందరికైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి మన ఈవినింగ్ అప్డేట్ ఏముందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు, మనం మెయిన్ వినాయకుడి స్టేజ్ అనేది ఒక లైట్ అయిందంటే మనకు ఒక 1 feet అనేది ఎక్స్టెండ్ చేసుకుని ముందరికి. అది అనేది ఎక్స్టెండ్ అనేది మీకు చూపిస్తాను చూడండి. అండ్ వచ్చేసి ఇది ఉంది కదా, 1 feet అనేది ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఇది చూసుకోవచ్చు. మనకు ఫస్ట్ వచ్చేసి మనది ఇటు వరకు ఉంది, తర్వాత ఇది అనేది ఎక్స్టెండ్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా, ఈ పీస్ అనేది మనకి ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఇది వచ్చేసి అయితే ఎక్స్టెండ్ చేసుకున్నారు. అలాగనే మనకైతే దీనికి సంబంధించిన వెల్డింగ్ వర్క్ మనకైతే జరుపుతున్నారు చూసుకోవచ్చు. అండ్ ఆర్ట్ నుంచి ఇక్కడ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకొని కింద సపోర్టింగ్స్వి మనకైతే ఇచ్చేసారు మొత్తం ఆడికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఇప్పుడు మనం పొద్దున అయితే లెఫ్ట్ సైడ్ మండపంలో మన కింది బేస్ అనేది ఒకటి అండ్ ఇంకోటివి ఇక్కడ ఉండేది. అది వచ్చేసి అయితే అక్కడికైతే తీసుకెళ్ళి అక్కడికైతే ఫిట్టింగ్ అయితే చేసేసారు చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ సైజ్ చూసుకొని లెవెలింగ్ తీసుకొని అయితే ఫిట్టింగ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అయితే లెవెలింగ్ తీసుకొని అయితే ఇది అయితే పెట్టేశారు. అండ్ కింద చూసుకోవచ్చు మనకు లెవెలింగ్ చేసింది. ఎగ్జాక్ట్లీ లెవెల్గా ఉండాలి కాబట్టి లెవెలింగ్ తీసుకొని అయితే సెట్ చేసేసారు. అండ్ దీనికి సంబంధించిన మొత్తం ఏంటంటే ఓన్లీ బాక్స్ ఉండే కదా మార్నింగ్, ఇది వచ్చేసి అయితే కింద సపోర్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇది షిఫ్టింగ్ చేసారు కదా, దీనికి సంబంధించిన అయితే చూసుకోవచ్చు ఇప్పుడు. అండ్ ఇక్కడైతే ఇస్తున్నారు వినాయకునికి రైట్ సైడ్ మండపం వచ్చేసి అయితే ఇదైతే ఇక్కడైతే సెట్ చేసేస్తారు. అండ్ కింద లెవెలింగ్ ఆల్మోస్ట్ అయితే సెట్ అయిపోయింది చూస్తారు కదా. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ వెల్డింగ్ అయితే ఇక్కడైతే మొత్తం అయితే వర్క్ అయితే జరుగుతున్నాయి. అన్న లోపల చూస్తున్నాయి, ఇక్కడ ఒక అన్న ఉంది అండ్ అక్కడ ఒక అన్న. ఫుల్ వెల్డింగ్ వర్క్ అనేది మనకైతే చేస్తున్నారు చూసుకోవచ్చు. ఫుల్ వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అయితే మనకి చూసుకోవచ్చు. అండ్ మన కార్పెంటర్ అన్న వాళ్ళు ఆల్మోస్ట్ అయితే అండ్ ఈ బేస్ ఉండే కదా, అది వరకు అయితే పొద్దున మనం అప్డేట్లో మార్నింగ్ అప్డేట్లో మనకైతే ఈ వర్క్ అయితే మీకైతే చూపించినాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే అండ్ ఆ కమాండ్ చూస్తారు కదా, ఆ కమాండ్వి మనకైతే ఫిట్టింగ్ అయిపోయింది ఈవినింగ్. మనం మార్నింగ్ ఈవినింగ్ వరకు ఇంత అప్డేట్ ఉందంటే చాలా ఫాస్ట్ అనేది వర్క్ అనేది జరుగుతుంది అని చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనకి రేకులు వచ్చేసినాయి ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడైతే రేకులు అయితే వచ్చేసినాయి. ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే మనకైతే రేకులు ఆల్మోస్ట్ ఎలా నెక్స్ట్ అలా రేకులు రైట్ సైడ్ మండపంకి అయితే స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేశారు. హోల్స్ ఇస్తారు కదా, మన రేకులకు ఫిట్టింగ్ చేసుకుని అయితే హోల్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఫిట్టింగ్ చేయాలి కదా, దాన్ని అయితే హోల్స్ అయితే వేసుకుంటారు. మనకైతే అన్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు. మన కర్రకు అనేది మిషన్, మన డ్రిల్ మిషన్తో అయితే హోల్స్ అయితే చేసుకుంటారు. ఎన్ని హోల్స్ వస్తాయో అన్ని హోల్స్ అయితే మనకైతే చేసుకుంటారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకి పైనకి వెళ్ళిన తర్వాత కర్రలు అనేది పైనకి షిఫ్ట్ చేసుకొని రేకులు అయితే ఫిట్టింగ్ జరుగుతాయి. అది ఎలా జరుగుతాయి ఇంకా అదనైతే మన వీడియోలో వస్తుంది. లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది. కంపల్సరీ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అది మనకి బోల్ట్ అనేది దానికైతే ఎక్కిస్తున్నారు. బోల్ట్ ఎక్కించుకొని పైనకి వెళ్ళిన తర్వాత ఫిట్టింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఎందుకంటే కింద ఉన్నప్పుడు మనకి బోల్ట్ అనేది ఈజీగా కర్రకి వేసుకోవచ్చు కాబట్టి మిషన్తో అనేది వేసుకొని అయితే వేస్తున్నారు. అయితే మనకి రేకులకు సంబంధించింది. అండ్ ఇది వచ్చేసి అయితే సపోర్టింగ్. ఇది ఎక్స్టెండ్ ఏంటంటే కర్ర అనేది ఎగ్జాక్ట్లీ మనకి సైజ్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల ఎక్స్టెండ్ చేసుకుంటారు. అండ్ డబల్ కర్ర మనకి సపోర్టింగ్ కోసం అని చెప్పేసి చేస్తున్నారు. అండ్ వచ్చేసి అయితే 2 కర్రలు అనేది జాయింటింగ్ చేస్తారు. ఇది చూస్తున్నారు కదా, ఎక్స్టెండ్కి 2 కర్రలు అనేది జాయింటింగ్ చేస్తున్నారు. ఇది షెడ్కి సంబంధించిన మన కర్ర అనేది ఇప్పుడు ఇంతసేపు అయితే హోల్ సైజ్ అయితే మనకి బోల్ట్ అనేది పెట్టారు కదా, అది అనేది పైనకి అయితే షిఫ్టింగ్ చేస్తున్నారు.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అన్న వాళ్ళైతే ఆయనకైతే తాడు కట్టేస్తారు. అండ్ అన్న పైన ఉన్నారు. అండ్ ఇటు సైడ్ అండ్ రెండు సైడ్లో మనకైతే కింద నుంచి అయితే సపోర్టింగ్స్ అనేది కట్టుకొని తాడుతో అయితే బిల్డ్ చేస్తున్నారు చూసుకోవచ్చు. అండ్ అక్కడైతే చూస్తున్నారు తాడు అనేది జరగకుండా మూలు అయితే ఉంటున్నాను. ఎందుకంటే తాడు అనేది అటు ఇటు పోకుండా పొలాకి రాకుండా ఎగ్జాక్ట్లీ లిఫ్టింగ్ కోసం అని చెప్పేసి మూలని అయితే ఫిట్టింగ్ కొట్టింది. అంటే ఇది వచ్చేసి ఇప్పుడు కిందికి అయితే గుంజుకుంటారు చూడండి. చూస్తున్నారు కదా ఈజీగా మనకి అన్న వాళ్ళు అయితే ఎట్లా గుంజుతారో చూడండి. చూసారుగా దాదాపు కరెంట్ లైఫ్ నుంచి మనకైతే నలుగురు అయితే గీస్తారు. అది ఆల్మోస్ట్ అయితే మనకైతే కర్ర అనేది పైన వరకు అయితే వెళ్ళింది. అండ్ కింద బేస్ వరకు చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ నిలబడ్డది. అండ్ మన రైట్ సైడ్ నుంచి ఇప్పుడైతే మళ్ళీ లిఫ్టింగ్ చేస్తారు. కర్ర అనేది పైనకి వెళ్ళిన తర్వాత ఆ కర్రను అయితే లిఫ్టింగ్ చేస్తారు. మీరు కంటిన్యూ అయితే చూడండి. ఇలానే మొత్తం మనకు షెడ్ వర్క్ అనేది కంప్లీట్గా ఇప్పుడైతే కంప్లీట్ చేసేస్తారు. అండ్ అప్డేట్ అయితే మీకైతే చూస్తూనే ఉండాలి. అప్డేట్ అయితే మీకైతే వస్తూనే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే వేస్తున్నారు కదా అందులో అయితే రైట్ సైడ్ వెళ్ళింది. రైట్ సైడ్ నుంచి అయితే తీసుకుంటున్నారండి. రైట్ సైడ్ నుంచి అయితే తీసుకుంటున్నారండి. అండ్ ఇక్కడ వచ్చి అయితే చూస్తున్నారు కదా ప్రాణాలు అయితే పైనకి అయితే ఎక్కుతుంది మనకి నరాలు అయితే. అండ్ మన కర్ర అయితే దీని మీదకి వచ్చేసి చూసారా కర్ర అనేది అటు వచ్చిన తర్వాత ఇదైతే ఎగ్జాక్ట్లీ అయితే మనకైతే లిఫ్టింగ్ అయిపోతుంది కర్ర అనేది. ఎందుకంటే అన్నవాళ్ళు గుంచుతారు. అండ్ పైనకి వెళ్ళి అయితే అన్నవాళ్ళు అయితే పైనకి వెళ్ళి అయితే సపోర్టింగ్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడైతే మన కర్ర అయితే పైనకి వెళ్ళిపోయింది. ఇలానే మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే ఎక్కిస్తారు. అండ్ మనకైతే కంటిన్యూ వస్తూనే ఉంటుంది వీడియోని అయితే కంపల్సరీ అయితే. మనకి సెకండ్ కర్ర అనేది పైనకి అయితే గుంజుకుంటారు ఇప్పుడు చూడండి. అండ్ ఫస్ట్ కర్ర అయితే ఫిట్టింగ్ అయిపోయింది ఇది. అండ్ సెకండ్ కర్రవి ఇక్కడ కింద అయితే అన్ననైతే తాడు కట్టేసాను. అండ్ పైనకి అయితే గుంజేసుకుంటుంది అది. చూస్తారు కదా ఇద్దరు అన్న వాళ్ళు అయితే గుంజుతారు పైనకి.
కర్రలు అనేది పైనకి వెళ్ళిన తర్వాత మొత్తం సీరియల్ వైజ్ మొత్తం సెటప్ చేస్తాం. అండ్ మూలలు పైన సపోర్ట్ అయింది, ఇక్కడ మూలలు అయితే పోతున్నారు కదా, ఆ మూలలు ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత రేకులు మనకైతే పైనకైతే షిఫ్టింగ్ అయిపోతాయి. మొత్తం ఏంటంటే మనకి ఇట్లా కర్రలు పైన అనేది అడ్డం కర్రలు వచ్చేసిన తర్వాత పైన షిఫ్టింగ్ అనేది చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు పైన అన్న వాళ్ళు అయితే కర్ర అయితే ఆల్మోస్ట్ మనకి పైనకి వెళ్ళిపోయింది. ఇది మనకి ఇది వచ్చేసి అయితే సింగిల్, ఇది ఇంతమందికి ఏమో డబల్ ఉంటుంది కర్ర. అది జాయింటింగ్ చేసి చూపించిన మీకైతే అది స్టార్టింగ్. అండ్ ఇది వచ్చేసి అయితే మిడిల్లో మనకి ఆడికేరికి అయితే మిడిల్లో వస్తాయి. అండ్ కంప్లీట్ అయితే చూడండి, కంప్లీట్ మొత్తం వీడియోని అయితే కంప్లీట్ చేస్తే మీకు అయితే ఈజీగా అర్థమవుతుంది. ఫుల్ వీడియో అయితే చూడండి, కంపల్సరీ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.